చాలామందికి అన్నంలోకి కూర, పులుసుతో పాటు రోటి పచ్చడి కూడా తినడం అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వీడియోలో ఒక మంచి పచ్చడి రెసిపీతోటి మీ ముందుకొచ్చేసాను. నేను రీసెంట్‌గా ట్రై చేసిన దోసకాయ పచ్చడినైతే ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. దీనికోసం పాన్‌లోకి ఒక స్పూన్ నూనెని వేసుకుని, నూనె కాగిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు మినపప్పు, పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక 2 ఎండుమిర్చి, 10-12 పచ్చిమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న దోసకాయ పులుపుని బట్టి కొంచెం చింతపండు గుజ్జుని, అలాగే ఒక స్పూన్ పల్లీలు, 2 స్పూన్ల వరకు నువ్వుల పప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. స్టవ్ కట్టేసే ముందు కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పుని, చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇవన్నీ కూడా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోసకాయని పై తొక్కని ఇంకా గింజల్ని తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని దీంట్లోకి వేసుకుని చేతితోటే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పైన ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువని వేసుకుని పోపును వేసేసుకోవాలి. దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని కలుపుకుని తినడమే ఆలస్యం. దోసకాయ పులుపుకి పల్లీలు, నువ్వులు ఫ్లేవర్ తగులుతూ కొంచెం కారంగా మనం వేసిన బెల్లం ఈ ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.